హాయ్ హలో కడప యువత అందరికి నమస్తే. నేను మీ మళ్ళీ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఫుడ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే రాజంపేటలో 2 మ్యారేజ్ ఫంక్షన్లు అయితే మేమైతే వంట చేయడానికి అయితే బయలుదేరాము. ఇంటి దగ్గర నుండి బయలుదేరగానే సిటీ కళ్యాణ మండపంలో అయితే ఒక ఫంక్షన్ ఉంది. తర్వాత వచ్చేసి వేరే మండపంలోకి వెళ్తాము. ఇంకా అక్కడికి చేరగానే అయితే మొత్తం అయితే కటింగ్ అయితే మొత్తం అంతా చేస్తున్నాము. ఈ రోజు అయితే మార్నింగ్ అయితే బ్రెడ్ ఇది మనకు క్యారెట్ హల్వా అయితే ఉంది. ఆ మొత్తం అయితే సుమారు ఒక 25 కిలోలు క్యారెట్ వచ్చింది. మొత్తం అంతా తురిమేసి పెట్టేసాం అనమాట క్యారెట్ హల్వాకి. అక్కడికైతే వాటర్ క్యాన్ తీసుకొచ్చేదానికి అయితే ఒక హచ్చుకొక్క పిల్లని అయితే తెచ్చాడు. దాని పేరు రాకీ అంట. దానికైతే క్యారెట్ అయితే బాగా తినిపించాను. బాగా అయితే ఫుల్ గా అయితే తినింది. తర్వాత వచ్చేసి మాకు సంబంధించిన అన్ని ఐటమ్స్ దొండకాయ వచ్చింది. దొండకాయ అయితే చాలా టైం పట్టింది. మొత్తం అంతా 50 కిలోలు వచ్చింది. 50 కిలోలు కటింగ్ అయితే చేసాము. అలా సిటీ కళ్యాణ అంతా వ్యూ చూసాం అనమాట. అలా తీసుకొని వచ్చేసి ఇంకా ఈ డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి మేమైతే కటింగ్ అయిప్ చేసి ఇక్కడ నుండి వేరే మండపానికి వెళ్ళబోతున్నాము. అక్కడ ఒక పెళ్లి ఉంది. రెండు పెళ్లిళ్ళు కలిపి ఒకే డేట్ ఒకే టైమింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అక్కడ 2 ఫంక్షన్లు ఒకేసారి చేయబోతున్నాం మేమైతే. ఇక్కడ డెకరేషన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏపీ కళ్యాణ మండపానికి అయితే వెళ్ళాము. అక్కడైతే క్రిస్టియన్ నాన్ వెజ్ పార్టీ అనమాట. ఇక్కడైతే వెజిటేరియన్. ఇక్కడ ఏపీలో అయితే నాన్ వెజ్ ఫంక్షన్ ఉంది. అక్కడికి పోతే 3 అండాలు మటన్ దమ్ బిర్యానీ వేయాల్సి వచ్చింది. కట్లన్నీ అంత మొత్తం చూడండి ఎలా వేసామో. అంతే మొత్తం ఇందుకే దమ్ బిర్యానీకి అయితే మొత్తం అన్ని ఐటమ్స్ అన్ని వేసి మా మాస్టర్ భాషను అయితే రెడీ చేశాడు. మూడు అండాలు ఒకేసారి ఎక్కిచ్చేస్తాడు అనమాట. ఇంకా అన్ని దానికి సంబంధించి వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి వచ్చేసి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్. అవి అయితే అన్ని మసాలాలు పూసి పక్కన పెట్టేసాము. ఇంకా బిర్యానీ కూడా అన్ని ఎక్కిచ్చేసాము. మొత్తం అంతా రెడీ చేసేసి ఇంకా అక్కడ నుండి మేమైతే మొత్తం 3 అండాలు ఒకేసారి దమ్ వేయబోతున్నాడు. చూడండి చాలా అంటే చాలా అక్కడ కొంచెమే ప్లేస్ ఉంది. చాలా వేడిగా ఉంది. ఇంకా అయినా సరే ఇంకా మేము తప్పదు కాబట్టి ఇంకా మా కష్టం చూడండి లాస్ట్ లో ఎలా ఉంటుందో అని మీరు చూడండి. వచ్చేసి మొత్తం అన్ని ఒకేసారిగా రెడీ చేస్తున్నాం అనమాట. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకా మటన్ మూడు అండాలకి దమ్ బిర్యానీ వేసిన తర్వాత మటన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, చేప ఫ్రై. ఇంకా వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకి వచ్చేసి స్పెషల్ గా ఉందన్నమాట. స్పెషల్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా వాటి అన్ని లాస్ట్ లో వాళ్ళకైతే వేసిస్తామన్నమాట. ఈ లోపల వచ్చేసి మళ్ళీ లోపల కిచెన్ లో అయితే మాత్రం కొన్ని వెజిటేరియన్ ఐటమ్స్ కూడా పెట్టారు. పప్పు, రసం, వైట్ రైస్ అవి కూడా పెట్టారు. వాళ్ళు తిన్న వాళ్ళకి అయితే వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి ఇక్కడ ఏబీ కళ్యాణ మండపంలో అయితే. వచ్చేసి మొత్తానికి అయితే మేము అన్ని రెడీ చేసుకుంటున్నాం. బయట అయితే కట్టెల పొయ్యిలు వేసాము. ఈయన మాదేశి మాస్టర్ అనమాట, చెన్నై ఇతను, తెలుగు రాదు ఇతనికి. తర్వాత వచ్చేసి ఇంకా భోజనాలు కూడా అన్ని రెడీ చేస్తున్నారు. ఒక్కొక్క ఐటమ్ అయితే మేమైతే దించేస్తున్నాము. ఇంకా అక్కడ నుండి అక్కడ బయటికి వెళ్ళగానే అయితే చూడండి ఏబీ కళ్యాణ మండపం అంతా డెకరేషన్ అయితే చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ అంతా వాళ్ళు వెల్కమ్ జ్యూస్ అన్ని ఇస్తున్నారు అనమాట. అప్పటికి వెల్కమ్ గర్ల్స్ కూడా వచ్చేసారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. తర్వాత వచ్చేసి స్నాక్స్ ఐటమ్ అయితే పానీపూరికి పెట్టారు. అక్కడ పానీపూరి అయితే మేమైతే ఫుల్ గా అయితే తినేసినాము. తిన్న తర్వాత వచ్చేసి అలా అంతా వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఆ మండపం అంతా తిరిగేసాను. అక్కడ చూడండి డెకరేషన్ అంటే చాలా బాగా చేశారు. వాళ్ళు క్రిస్టియన్ కాబట్టి అక్కడ సిలువ అనేది పెట్టేశారు. ఇంకా అంతా పాస్టర్స్ ఎవరో వాళ్ళంతా వచ్చి అక్కడ మ్యారేజ్ అయితే జరుగుతుంది ఈ రోజు. మటన్ దమ్ బిర్యానీ వచ్చేసి మటన్ అంతా ఉడుకుతాను చూడండి. ఇంకా దమ్ అయితే వేసేస్తాము. దమ్ వేసేటప్పటికి ఇంకా మేమైతే అన్ని ఒకే టైం టు టైం మెయింటైన్ చేసి మొత్తం అయితే చూడండి ఎసరు అయితే తీస్తున్నాడు. ఇంకా రైస్ బాస్మతి అనమాట. బాస్మతి చూడండి ఆ కష్టం అంతా ఇంత కాదు. చూడండి మా మాస్టర్ భాష అన్న విజయబాబు చూడండి నిప్పులు భయంకరంగా అనమాట. చాలా అంటే చాలా వేడి ఉంటుంది ఆ టైంలో. ఆ దమ్ వేసే టైంలో మొత్తానికి అయితే మేమైతే కనీసం ఆ మంటలు వేసిన వెంటనే నిప్పులు వేసిన వెంటనే మనిషి నీళ్లు తాగాల్సి వస్తుంది. అంత కష్టం ఉంటుంది ఆడ. చూడండి చెమట అంటే చెమట కారిపోతుంది. ఇప్పుడైతే సమ్మర్ లో ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నైట్ అయితే అయింది. డెకరేషన్ అంతా చాలా అంటే చాలా బాగా చేశారు. అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను అనమాట. అక్కడ చూడండి స్టార్టింగ్ లోనే వెల్కమ్ గర్ల్స్ అయితే ఉన్నారు. ఇంకా అక్కడ నుండి లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళగానే అయితే మాత్రం ఇంకా వాళ్ళంతా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళు ఏదో అంతా రెడీ చేస్తున్నారు. ఈ రెడీ చేసిన వెంటనే అయితే మొత్తానికి అయితే మాత్రం మేమైతే ఇంకా అన్ని ఐటమ్స్ అయితే అన్ని రెడీ చేసి పెట్టేసాము వాళ్ళకి. ఇంకా వీడియోగ్రాఫర్ వచ్చాడు. వీడియోగ్రాఫర్ వచ్చి అలా అన్ని వీడియోస్ తీసుకుంటున్నాడు. అతనితో పాటు నేను వెళ్ళి అన్ని వీడియోస్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి రుమాలి రోటీ బయట పెట్టారు, అప్పటికే చేస్తున్నాడు. చూడండి షాజాన్ యూపీ ఇతను చాలా అంటే చాలా బాగా చేస్తాడు. చూడండి చాలా అంటే పైకి చూడండి ఎలా చేస్తున్నాడు. అయితే మేమైతే అక్కడ మేము వీడియో తీసుకోవాలంటే అదే పనిగా అదే చేశాడు. తర్వాత వచ్చేసి ఇంకా నుండి వచ్చేసి మళ్ళీ అంత లోపల దమ్ అయితే అయింది. దమ్ అయితే చూడండి మాస్టర్ భాష అన్న చెక్ చేస్తున్నాడు. దమ్ బిర్యానీ కాబట్టి కంపల్సరీ ఎన్ని అండాలు ఉన్నా ఎలా ఉన్నా కానీ కంపల్సరీ చెక్ చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ దమ్ ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ ఏదైనా దమ్మేస్తాడు అనమాట. ఇంకా దాన్ని అన్ని చెక్ చేసుకొని ఓకే అంటేనే వాళ్ళకి పార్టీ వాళ్ళకి అయితే ఇస్తాడు. కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే పర్ఫెక్ట్ గా ఇచ్చేస్తాడు. ఇంకా తర్వాత వచ్చేసి లోపలైతే మాత్రం చేప అంతా ఫ్రై గిరియాన్న చేస్తున్నాడు. మొత్తం అన్ని ఫ్రై ఐటమ్స్ అన్ని లోపల ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి, స్పెషల్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. ఇంకా స్వీట్ వచ్చేసి ముజాఫర్ చేసాము. ముజాఫర్ అయితే మొత్తం అంతా సప్లైస్ వచ్చారు. వాళ్ళు మొత్తం అన్ని కప్పులకి అయితే అన్ని రెడీ చేస్తున్నారు. రెడీ చేసే లోపల వచ్చేసి చేప అయితే ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి గిరియాన్న నాకు రెడ్డికి అయితే మాత్రం ఒక 2 పీసులు ఇచ్చేసాడు. మేమైతే ఫుల్
ఫుల్ గా అయితే తిన్నాము, అవి చూసాము. అయితే ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. చాలా అంటే చాలా బాగుంది చేప ఫ్రై ఐటమ్. అయితే నేనైతే 2-3 పీసులు తినేసాను అనమాట ఉప్పు చూస్తానే. దాని తర్వాత వచ్చేసి ఇంక మేమైతే ఇంకా నుండి ఐటమ్స్ అన్ని వచ్చేసినాయి. అన్ని సప్లైర్స్ అయితే అంతా ఎక్కడెక్కడ సెటప్ చేసుకుంటున్నారు. సెటప్ చేసుకునే లోపల అయితే మటన్ దమ్ బిర్యానీ అయితే ప్లేట్లకి అయితే కొట్టేయాల్సిన వస్తుంది అనమాట. ఎందుకంటే మా మాస్టర్ భాషను తీసి చూపిస్తాడు అది ప్లేట్లు. అన్ని రెడీ చేస్తున్నాడు. ఇంకా రెడీ చేసిన తర్వాత వచ్చేసి మటన్ బిర్యానీ మాత్రమే సర్వ్ చేస్తాం అనమాట. అంటే ప్లేట్ కొట్టిస్తాము. మిగిలిన ఐటమ్ అన్ని సప్లైర్స్ లోపల పెట్టుకుంటారు. ఈ ఐటమ్ ఒకటి మాత్రమే మేము వేస్తాము. తర్వాత వచ్చేసి ఇంకంతా మొత్తం అయితే అంతా తినడం మొదలు పెట్టేశారు. డైనింగ్ హాల్ అయితే ఫుల్ గా స్టార్ట్ చేసేసారు. వాళ్ళైతే ఫుల్ గా తింటున్నారు. నేనైతే మ్యారేజ్ చూద్దామని అలా వెళ్ళాను అనమాట. అతను రైల్వే ఎంప్లాయ్ అంట, ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీలో రైల్వే ఎంప్లాయ్ అంట అతను. క్రిస్టియన్ మ్యారేజ్. అంతా వచ్చేసి వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఏదో జరుగుతుంది అంతా. ఆ మ్యారేజ్ అయితే అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన వెంటనే భోజనాలన్నీ స్టార్ట్ అయ్యాయి. ఫుల్ గా తింటున్నారు. మేము ఇంకా స్టార్ట్ చేసాము. మేము కూడా ఫుల్ గా అయితే తీసుకున్నాము. అన్ని ఐటమ్స్ అయితే తీసుకొని కొన్ని మాకేమో ఐటమ్స్ కావాలన్నా అవి వాచ్మెన్ రూమ్ దగ్గర అయితే ప్రశాంతంగా బయట ఉంది కొంచెం ఖాళీ ప్లేస్, అక్కడైతే కూర్చున్నాము. నేను మిక్కి రెడీ అంతా ఫుల్ గా అయితే తినేస్తున్నాము. అన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకోలేదు కానీ మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చేప 3 ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. చాలా అంటే చాలా ఫుల్ గా అయితే నేనైతే ఫుల్ గా కుమ్మేశాను. చాలా బాగుంది టేస్టీగా. అంత మటన్ అయితే ఫుల్ గా తిన్నాను అనమాట. ఫుల్ గా ఉండింది మటన్ బిర్యానీ. ఆ మటన్ బిర్యానీ అన్ని తినేసిన తర్వాత వచ్చేసి ఇంక మేమంతా మార్నింగ్ అయితే టిఫిన్స్ అయితే ఏం లేవు. ఇంకా మార్నింగ్ అయితే ఇంటికి బయలుదేరుతాం అనమాట. ఫుల్ గా తినేసాము. అప్పటికే 9:30 అవుతుంది. 9:30కి అయితే ఫుల్ గా తినేసి ఇంక మేము ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము. ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ.